ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా కళాశాల అలాగే ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ అయ్యాయి. అయితే ఇంజనీరింగ్ కళాశాలని హుస్నాబాద్లో ఏర్పాటు చేయొద్దు, కరీంనగర్లోనే ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి వినతి పత్రాలు ఇచ్చారు. ఖచ్చితంగా కరీంనగర్ శివారు ప్రాంతంలోనే ప్రభుత్వ భూములు అనేకం ఉన్నాయి, దానిలో భాగంగానే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు అలాగే వైద్య కళాశాల ఉంది, ఇతర కళాశాలలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాల మాత్రం హుస్నాబాద్కు తరలించమేంటి? మంత్రి పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా చొరవ చూపెట్టి కరీంనగర్కు మాత్రమే తరలించాలి, కరీంనగర్లో మాత్రమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్కు స్పందించి నిన్న ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేయడం సంతోషమైనదే. కానీ ఇంజనీరింగ్ కళాశాల అనేటువంటి హుస్నాబాద్లో కాకుండా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీలో ఇలా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పెరిగి ఇలా విద్యార్థులకు యూనివర్సిటీ మరింత అందుబాటులోకి వచ్చి ఇలా రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీతో శాతవాహన యూనివర్సిటీ పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగానే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో జేఎన్టీ కళాశాల ఉన్న నేపథ్యంలో 6 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఉండడం ద్వారా ఉత్తర తెలంగాణకి ఒక కేంద్రంగా కరీంనగర్ విద్యా కేంద్రంగా మారుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై పునరాలోచన చేసి ఇలా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఇలా కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్య, ఇంజనీరింగ్ విద్య అందుబాటు రావాలంటే కరీంనగర్ కేంద్రంగానే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపై ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి కరీంనగర్లోనే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి లా మరియు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అవడంలో మేము సంతోషం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పెట్టాల్సినటువంటి ఇంజనీరింగ్ కళాశాలను తీసుకెళ్లి పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క గవర్నమెంట్ తీసుకెళ్లి హుస్నాబాద్లో పెట్టడం అనేది చాలా దిక్కుమాలిన చర్య అని చెప్పేసి శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు మేము భావిస్తూ, శాతవాహన యూనివర్సిటీ అంటేనే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటువంటి ఒక దేవాలయంగా భావించే శాతవాహన యూనివర్సిటీలో పెట్టాల్సినటువంటి ఇంజనీరింగ్ కళాశాల కేవలం ఆయన రాజకీయ స్వలాభం కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం దాన్ని తీసుకెళ్లి హుస్నాబాద్లో పెట్టడం అనేది ఒక దిక్కుమాలిన చర్య అని చెప్పేసి ఈరోజు శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులను మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా కరీంనగర్లో విద్యార్థి నాయకులు అని చెప్పుకొని తిరిగే పొన్నం ప్రభాకర్ గారు, ఈరోజు మీరు కరీంనగర్ అంటేనే ఉద్యమాల కిల్లా, అదేవిధంగా కరీంనగర్లో కవులు, కళాకారులు, అనేక మంది రాజకీయ నాయకులు తిరిగే అటువంటి నగరంలో ఇంజనీరింగ్ కళాశాల పెట్టకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల భవిష్యత్తును కాపాడడం కోసం మాత్రమే నీవు తీసుకెళ్లి దాన్ని హుస్నాబాద్లో పెడుతున్నావు అని చెప్పేసి కూడా ఈరోజు మేము అనుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు లేక వాటిని మూసివేసే పరిస్థితి నెలకొన్నది. దాన్ని నీవు ఏమాత్రం ఆలోచించకుండా ఈరోజు నువ్వు దాన్ని హుస్నాబాద్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఈరోజు మేము విద్యార్థులుగా ఈరోజు ఈ పొన్నం ప్రభాకర్ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు విద్యార్థుల చదువుకి దూరం చేయాలనే ఆలోచన మీ యొక్క ప్రభుత్వానికి ఉంటే వెంటనే దాన్ని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని చెప్పేసి కూడా ఈ రకంగా చెప్తా ఉన్నాం. దీని కారణంగా ఎక్కడో మూలకున్నటువంటి హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల పెట్టిన కారణంగా చాలామంది విద్యార్థులు విద్యకు దూరం అయిపోయి చాలామంది విద్యార్థులు చదువుకోకుండా చేసే ధోరణి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉన్నది. ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, ఈ యొక్క రాష్ట్రానికి నేను హెచ్చరిస్తూ ఉన్నా, వెంటనే ఈ ఆలోచన విరమించుకొని, వెంటనే ఈ దిక్కుమాల బుద్ధి లేని చర్యను విరమించుకొని శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈ నగరంలో నీవు గిట్ల ఇంజనీరింగ్ కళాశాల గిట్ల పెట్టకుండా నువ్వు హుస్నాబాద్లో పెట్టినట్టయితే అడుగడుగున నిన్ను, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అడుగడుగున అడ్డుకునేటువంటి విధంగా ఈ యొక్క విద్యార్థులను చేస్తామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ వెంటనే ఆ ఇంజనీరింగ్ కళాశాలని శాతవాహన యూనివర్సిటీలో పరిధిలో పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ రకంగా కోరుకోవడం జరుగుతూ ఉన్నది. నా పేరు నైతా మహేష్, శాతవాహన యూనివర్సిటీ లీడర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.